అందరికీ నమస్తే అండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక వెరైటీ పొలిటీషియన్. వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయనకు పెత్తనం ఉంది, అధికారం ఉంది. ఆయన కనుసన్నలలోనే జిల్లా మొత్తం నడిచింది. ఈవెన్ 2024 ఎన్నికల్లో కొన్ని చోట్ల టికెట్లు కూడా ఆయన పట్టుబట్టి మరీ ఇప్పించుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారితో పడకపోయినా, బాలినేని గారి తీరు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకపోయినప్పటికీ పార్టీలో మాత్రం పట్టు కోల్పోలేదు ఆ జిల్లాలో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లా తాళం చెవులన్నీ బాలినేని గారి చేతిలో పెట్టేశారు. వైవి సుబ్బారెడ్డి గారిని కాదని, కొంతమంది ముఖ్య నాయకుల్ని కాదని ఆయనకు పెత్తనం ఇచ్చారు. దాన్ని ఆయన మిస్యూజ్ చేసుకొని తను పర్సనల్గా నష్టపోయారు, రాజకీయంగా నష్టపోయారు. సరే 2024 తర్వాత జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరినప్పుడు ఆయన ఆశించింది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఇంకొకటి. నిజానికి ఓపెన్గా చెప్పుకోవాలంటే ఆయన ఏం ఆశించారంటే ఎమ్మెల్సీ పదవి వస్తుంది. సో ఎమ్మెల్సీ పదవి వస్తుంది. ఎమ్మెల్సీ ద్వారా అండ్ ఈ జనసేన కోటాలో మంత్రివర్గ విస్తరణలో మంత్రి అవకాశం రాకపోద్దా, రెడ్డి సామాజిక వర్గంలో ఎవరూ లేరు కదా జనసేన తరపున, సో అవకాశం రాకపోద్దా అనే ఆలోచన. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక అలవాటు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ వాళ్ళని సందర్భం వచ్చినప్పుడు కాస్త పొగుడుతుంటారు. ఇప్పుడు మాగుంట గారిని, అలాగే గతంలో మాగుంట గారు వైసీపీలో ఉన్నప్పుడు పొగిడారు. విజయసాయిరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పారు. అలాగే బాలినేని గారి గురించి కూడా 4 మంచి మాటలు చెప్పారు ఒంగోలులో ఉన్నప్పుడు. దానికి చూసుకో, ఓహో నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, కాబట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోతే అంతా బాగుంటుంది అనుకొని సో ఆయన జనసేన పార్టీలో చేరి అప్పటికే వైసీపీలో ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక వ్యక్తితో, ఆ ఎమ్మెల్సీతో మాట్లాడుకొని కొంత ఫైనాన్షియల్ డీలింగ్స్ చేసుకొని అతని చేత రాజీనామా చేయించడం అవన్నీ జరిగిపోయాయి. తీరా ఈ శాసనమండలి చైర్మన్ గారేమో ఆ రాజీనామాను ఆమోదించకపోవడంతో బాలినేని గారి గేమ్ వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ ఆమోదించినా అది ఇప్పుడు బాలినేని గారికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు బాలినేని గారు వ్యూహం ఏంటి, మరి ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? నిన్న ఆయన ఒంగోలు వచ్చారు. ఆయన అప్పుడప్పుడు చుట్టపు చూపుకు ఒంగోలు వస్తారు. గతంలో అంటే మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వచ్చారు. ఈవెన్ ఆయన 2014 నుంచి 19 వరకు వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఒంగోలు రారా. జస్ట్ 2019 ఎన్నికలకు ఒక 3 నెలల ముందు వచ్చారు అంతే. ఆ గాలిలో గెలిచారు. తర్వాత 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు కాబట్టి తరచూ వచ్చారు, రాజకీయం చేశారు. 2024లో ఓడిపోయాక సైలెంట్ అయిపోయారు, అప్పుడప్పుడు చుట్టచూపుగా వస్తున్నారు. సో నిన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి సవాల్ చేశారు. సో నీ లెక్క ఏంటో చూస్తాను, ఇక్కడ ఎవరేంటో చూస్తాను, నీ సంగతి తెలుస్తాను అనేటట్టు. అంటే ఇంకా చాలా ఉన్నాయిలే, చాలా ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నాయిలే. కొంచెం ఆయనదైన శైలిలో, ఆ శైలిలో ఆయన మాట్లాడారు, వార్నింగ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఆయన జనసేన పార్టీలో ఉంటూనే దామచర్ల జనార్దన్ని వ్యతిరేకిస్తున్నారు. పోనీ రాజకీయంగా వ్యతిరేకిస్తే పర్సనల్గా కూడా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఏమో పొత్తుంది, నాయకులను కలుపుకొని వెళ్ళమని చెప్తోంది, ఒక సఖ్యతగా ఉండమని చెప్తోంది, సమన్వయం చేసుకోండి అని చెప్తోంది. ఈయనేమో సిట్టింగ్ ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యేని పదే టార్గెట్ చేస్తున్నాడు, పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు. సో జనసేన పార్టీలో ఉంటూ తను టార్గెట్ చేయడం కుదరదు. ఎందుకంటే పార్టీ పెద్దలు, ఇటు చంద్రబాబు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో అక్కడ జనసేన పార్టీలో ఆయన అనుకున్నది కూడా జరగలేదు, ఆయన అనుకున్న పదవి రాలేదు, అనుకున్న పట్టు చిక్కలేదు కాబట్టి, ప్లస్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని వ్యతిరేకించాలి అంటే తను జనసేన పార్టీలో ఉంటే కుదరదు కాబట్టి మేబీ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారేమో. అయితే ఆ మధ్య ఒక టాక్ వచ్చింది, ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతారు, వైసీపీ నాయకులతో వైసీపీ వాళ్ళ దగ్గర లీకులు ఇస్తున్నారు, చర్చిస్తున్నారు అని. మేబీ అది కూడా డౌటే. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే బాలినేని గారి కుమారుడు ప్రణీత్ రెడ్డికి వైసీపీలో మంచి పరిచయాలు ఉన్నాయి. వైసీపీ అంటేనే ఇష్టం ప్రణీత్ రెడ్డికి మాత్రం పర్సనల్గా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, వైసీపీ పార్టీ అంటేనే ఇష్టం. బాలినేని గారికి ఏంటంటే ఒక స్టాండ్ అంటూ ఉండదు, పొలిటికల్గా పూర్తిగా ఒక స్టాండ్ తీసుకొని ఉండే రకం కాదు ఆయన. ఆయన ఎంతసేపు ఆ కాన్స్టిట్యున్సీ తనకంటూ ఒక లిమిటెడ్ వర్గం, తనకంటూ ఒక లిమిటెడ్ రాజకీయం వరకే చేస్తారు తప్ప పార్టీ పట్ల ఎమోషన్స్ ఏమీ ఆయన బిల్డ్ చేసుకోవాలి. సో దానివలన ఆయన దెబ్బతిన్నారు. సో నేను అనుకోవడం వచ్చే ఎన్నికల నాటికి నిజానికి అక్కడ ప్రస్తుతానికి ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా చుండూరు రవి గారు ఉన్నారు. ఆయన బాగానే పనిచేస్తున్నారు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బలోపేతమయ్యారు, క్యాడర్ను కూడా కలుపుకుంటున్నారు అండ్ ధీటుగా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సీట్ ఆయనకి ఇచ్చే పరిస్థితే ఉంది. ఆయన కాదని మళ్ళీ
చివరి నిమిషంలో బాలినేని గారు వైసీపీలోకి వస్తే ప్రణీత్ రెడ్డి గారికి సీట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఒంగోలులో తిరుగుబాటు వస్తుంది. అది అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోరు. సో ఇక్కడ అంటే ఎలా చూసినా 2 పడవల ప్రయాణం బాలినేని గారిని దెబ్బతీసింది, రెండిటికి చెడ్డ రేవడిగా మారారనమాట. సో రాజకీయంగా ఒక వ్యూహం లేదు, ఒక ప్రణాళిక లేదు, ఇప్పుడు సొంత వర్గం అంటూ లేదు. వైసీపీ వర్గమే తన వర్గం, తను పార్టీ మారితే తనతో పాటు వైసీపీ క్యాడర్ కూడా మారతారేమో అనుకున్నారు, మారలేదు. చాలా వరకు చుండూరి రవి గారితోనే ఉన్నారు, పార్టీలోనే ఉన్నారు. కొంతమంది రియాజ్ గారి వెంట, కొంతమంది జనార్దన్ గారి వెంట వెళ్ళిపోయారు. బాలినేని గారితో ఉన్నవాళ్ళు ఆ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన జనసేన నుంచి బయటకు వచ్చినా శూన్యమే, పార్టీలో ఉన్నా శూన్యమే. అందుకని ప్రణీత్ రెడ్డి మాత్రం బయటకు వచ్చేసి ఆ పార్టీకి సంబంధం లేకుండా, జనసేనతో సంబంధం లేకుండా బయటకు వచ్చేసి వైసీపీలో జాయిన్ అయ్యి పార్టీ పరంగా యాక్టివ్ అవడానికైతే ప్లాన్ చేస్తున్నాడు అనేది మనకున్న సమాచారం అన్నమాట.